భారతదేశం గ్రామ దేశం. అట్లాగే కుటుంబ దేశం కూడా అయి ఉంది. గ్రామ కుటుంబాలను ప్రపంచానికి తయారు చేసి అందించింది, పరిచయం చేసింది భారతదేశం. అనగా గ్రామ కుటుంబాల యొక్క సంస్కృతులు, పద్ధతులు, వ్యవస్థలు మొదలైన వాటిని తయారు చేసిందన్నమాట. ఈ పద్ధతులు సత్యమైనవి, ధర్మమైనవి, న్యాయమైనవి, శాశ్వతమైనవి, సహజమైనవి, అన్ని విధాల సరి అయినవి అని వేల వేల సంవత్సరాల కాల పరీక్షలకు నిలబడి నెగ్గి రుజువు చేయబడినవి. అటువంటి సకల జీవన విధాన రంగాల పనులనే సనాతనమైనవని, స్వదేశీవైనవని పిలువబడుతున్నాయి. అటువంటి సకల జీవన విధాన రంగాలకి సంబంధించిన స్వదేశీవైన సనాతనమైన మత, రాజకీయ, ఆర్థిక వృత్తులు, పనులు, కార్యకలాపములను పునర్నిర్మాణం చేయడం కోసం మేము మేక్ ఇండియా, షో ఇండియా కార్యక్రమాలు చేయడం అనగా క్రియ, చేయించడం అనగా కర్మ, జరిగేట్టు చూడడం అనగా కర్త కోసం భారతదేశంలోనే ప్రథమ స్వదేశీ ఫ్యాక్టరీ అనే కర్తాగారాన్ని, కర్మాగారాన్ని, క్రియాగారాన్ని నెలకొల్పి నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ దేవీ నవరాత్రులు అనగా శరన్నవరాత్రుల పేరుతో పిలువబడుతున్న, ఆరాధించబడుతున్న సకల శక్తి పూజల కాలంలో సకల జీవన విధాన రంగాలలో మొట్టమొదటిదైన ఆహార రంగంలో పైన చెప్పిన విధానాల ప్రకారం తయారు చేసిన పదార్థాలను సనాతని అయిన అమ్మవారి పాదాల చెంత ఉంచి నివేదన సమర్పించుకుంటున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇట్లు స్వదేశీ ఫ్యాక్టరీ నిర్వాహకులు.